పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే 3 రోజులలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని సూచించింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపైన ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా సూచించింది. ఆంధ్రప్రదేశ్లో రాగల 2 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తర్వాత రోజులలో 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అటు తెలంగాణలో రాబోయే 2-3 రోజులలో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి ఉత్తరాంధ్ర కోస్తా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడింది. ఇక దీని ప్రభావంతో రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసేటువంటి అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలలో భారీ వర్షం కూడా కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలలో భారీ వృక్షాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్తుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల పంట పొలాలకు తీవ్ర నష్టం కూడా కలిగింది. ఇప్పటికే అన్ఎక్స్పెక్టెడ్గా పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో చాలా ప్రాంతాలలో చెట్లు, హోర్డింగ్లు కూలి చాలామందికి గాయాలై మరణించినటువంటి వార్తలు కూడా మనం వినడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు పూర్తి స్థాయిలో విపరీతమైనటువంటి గాలులతో కూడుకొని కూడా ఏర్పడతాయి కాబట్టి ఉరుములు మెరుపులు వచ్చేటువంటి అవకాశం, పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాతావరణం మారినటువంటి సందర్భంలో వర్షాలు పడేటువంటి సూచనలు ఉన్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా బయట ఉండకుండా సేఫ్ ప్లేస్లో ఉండడం ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా ఇప్పటి వరకు భారీ ఎండలతో సతమతమవుతూ అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు ఈ కాస్త వర్షం అనేది కొంత ఉపశమనం కలిగించేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ వర్షాల కారణంగా భారీ గాలి దుమారం కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాటి నుంచి రక్షణ పొందడానికి, అదేవిధంగా ఉరుములు మెరుపులు పిరుగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఏదేమైనా ఈ యొక్క 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాలలో విపరీతమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.